యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడునని బైబిల్ చెప్తూ ఉంది. మరి మనం ఎందుకు దీవించబడట్లేదు? మనం మందిరానికి మానక వెళ్తున్నాం, కానుకిస్తున్నాం, సేవకుల్ని గౌరవిస్తున్నాం, సంఘ కార్యక్రమాలలో పాలిభాగస్థులం అవుతున్నాం. అయినా మన జీవితాలు ఎందుకు మారట్లేదు అనంటే మనము మొట్టమొదట ప్రార్థన చేయడం మానేశాం. కాబట్టి మనము ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన స్థితిగతులను తారుమారు చేస్తుంది. ప్రార్థన ఐశ్వర్యం ఇస్తుంది. ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన క్షేమం ఇస్తుంది. ప్రార్థన జరగవని అనుకున్న కార్యములను జరిగిస్తుంది. కాబట్టి ప్రతి దినము క్రైస్తవులుగా ఉన్న మనము మన దినమును ప్రార్థనతో మొదలు పెడదాం. ఆశీర్వాదాలు పొందుకుందాం.